ఏకశిలానగరం అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది కడపలోని ఒంటిమిట్ట కోదండరామాలయం. రెండో అయోధ్యగా పిలువబడుతున్న ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది. భాగవతాన్ని రచించిన బమ్మెర పోతన ఇక్కడి నుంచే రచనలు చేశారని ప్రతీతి. ఇంతటి ప్రాశస్త్యమున్న ఆలయాన్ని సమస్యలు వేధిస్తున్నాయి. అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు కేటాయించిన పురావస్తు శాఖ నిబంధనల పేరుతో అడుగడుగునా అడ్డు తగులుతోంది. కావలసిన సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చారిత్రక నేపథ్యమున్న ఒంటిమిట్ట రామాలయం ప్రస్తుతం సౌకర్యాలలేమితో కొట్టిమిట్టాడుతోంది. విజయనగర రాజుల కాలంలో వైభవోపేతమైన శిల్ప సంపదను కళ్లను కట్టిపడేసేలా చెక్కారు. పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కోదండ రామాలయాన్ని తిరుమల వెళ్లే భక్తులంతా దర్శించుకుంటారు. గర్భగుడిలో రామ, లక్ష్మణుడు, సీతాదేవి మూల విరాట్టులు మాత్రమే కనిపిస్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామి, అమ్మవారి విగ్రహాల ముందు ఆంజనేయస్వామి విగ్రహం ఉండకపోవడం ఇక్కడి ప్రత్యేకత. ఇంతటి చరిత్ర కలిగి ఆంధ్ర భద్రాద్రి ఆలయంలో కనీస వసతులు కరువయ్యాయి. సుదూరం నుంచి వచ్చే భక్తులకు తాగునీరు కూడా అందుబాటులో ఉండడం లేదు. మహిళా భక్తుల అవస్థలైతే వర్ణనాతీతం. ఎక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఇక్కడ సౌకర్యాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి సార్. ఏమైనటువంటి రూమ్స్ కానీ ఏమైనా కానీ అలాట్ చేస్తే కొద్దిగా బాగుంటుంది. నైట్ టైమ్స్ వచ్చిన వాళ్ళకి కూడా, రాత్రిపూట వచ్చినప్పుడు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఉండాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది సార్. గుడికి చుట్టుపక్కల కానీ కొద్దిగా ఏదన్నా రూమ్స్ అలాంటివి ఎంత త్వరగా వీలైతే మంచి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. దొడ్లు, రూములు అవి కల్పించాలి. నీళ్లు తాగేదానికి బాగా పుష్కలంగా పెట్టాలి. నిలబడకుండా పోతున్నారు, రూములు కడితే నిలబడతారు. టెంపుల్ చూడడానికైతే బాగుంది. ఫెసిలిటీస్ మాత్రం కొంచెం తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా మహిళలకు ఇబ్బందిగా ఉంది. కొంచెం మరుగుదొడ్లు ఎక్కడ వెళ్ళడానికి, టాయిలెట్స్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం ఇవన్నీ సౌకర్యాలు ఉండేటట్టు చూస్తే భక్తులు ఇంకా చాలామంది వస్తారు. ఇక్కడ ఎటువంటి వసతులు లేవు. తాగడానికి ఒకే గ్లాస్ ఉంది. ఫ్రెష్ అవ్వడానికి ఏ విధమైనటువంటి బాత్రూమ్ సౌకర్యాలు మాకు కల్పించట్లేదు. ఇక్కడ దేవాలయం యొక్క పురాతన చరిత్ర కానీ ఇటువంటివి ఏవి కల్పించట్లేదు. ఏ విధమైనటువంటి అన్నప్రసాదాలు కానీ ఇక్కడ కల్పించట్లేదు. టీటీడీ వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా దీన్ని ఏదో మారుమూల పల్లెలో ఉన్నట్లుగా ఏ విధమైనటువంటి పురోగతి ఇక్కడ కనిపించడం లేదు. రాష్ట్రం విడిపోయిన తొలి సంవత్సరం ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కోసం ఆలయాన్ని టీటీడీలో విలీనం చేశారు. రెండోసారి టీటీడీ ఆధ్వర్యంలో చరిత్రలో నిలిచిపోయేలా ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు 100 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు నిధులు మంజూరు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న నిబంధనల పేరుతో పురావస్తు శాఖ అధికారులు పనులు ప్రారంభించడం లేదు. తద్వారా భక్తులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇంతవరకు మేము చూసిన గుళ్ళల్లో ఇక్కడ ప్రత్యేకంగా ఉండేది ఏంటంటే శిల్పకళ. అండ్ ఇక్కడ ఇంకొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుందని అనుకుంటున్నాము. బాత్రూమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఇంకా ప్రభుత్వం పరంగా ఇంకొంచెం ఏదైనా డెవలప్మెంట్ పెంచితే రూమ్స్ పరంగా అట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఇక్కడ లోపం ఏమంటే ప్రచారం లేదు ఈ గుడికి. మేము భద్రాచలంతోనే మన రాముని కొలుసుకుంటాము ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఇది ప్రచారానికి తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేయాలని మేము ఈ కమిటీకి మేము ఒక రిక్వెస్ట్ పెడుతున్నాం అనమాట. 1000 years ఓల్డ్ టెంపుల్ అనేసరికి చాలా తక్కువ మందికి తెలిసింది. ఇది ప్రచారానికి రావాలి. ఇన్ని పుష్పాలతో దేవుణ్ణి ఎందుకు అర్చిస్తాము, ప్రతి ఒక్కదాన్ని డీటెయిల్గా అందులో రాశారు. ఇది చదివాక నిజంగానే నేను కూడా రియలైజ్ అయ్యాను చాలా విషయాలు. దరిదాపులో దొరకడం, తినడానికంటూ ఉండడానికంటూ ఏమీ దొరకట్లేదు అనుకుంటా. కొంచెం గవర్నమెంట్ వారు దీని మీద కూడా శ్రద్ధ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆలయ విశిష్ట తెలిపే సూచకులు అందుబాటులో లేకపోవడం సహా ఎక్కడ ఉండాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు గాని, స్నానమాచరించేందుకు గాని ప్రత్యేక గదులు లేకపోవడం వల్ల యాత్రికులకు తెప్పలు తప్పడం లేదు. ఒంటిమిట్టలో రామాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి చేస్తామంటే పురావస్తు శాఖ నియమ నిబంధనలు అంగీకరించవు. ఇక్కడ గోడలు కట్టకూడదు, ఇక్కడ ప్రహారీ జరపకూడదు, ఇప్పుడు భవన నిర్మాణ సముదాయం జరపకూడదు. ఎటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయం. ఒంటిమిట్ట రామాలయాన్ని పురావస్తు శాఖ నుంచి తప్పించడానికి కోసంగా మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. ఇకనైనా పురావస్తు శాఖ అధికారులు మేల్కొని రామాలయం అభివృద్ధి కోసంగా సహకరించాలని మేము కోరుచున్నాము. భక్తాదులందరూ ఇక్కడ 3 hours, 4 hours, 5 hours స్టే చేసి వెళ్తూ ఉంటారు కాబట్టి సేఫ్ లాగర్స్, కౌంటర్ లాంటివి పెట్టి ఒక డార్మెంట్ లాగా ఏర్పాటు చేస్తే ముఖ్యంగా చాలా అవసరం. అవి డార్మెంట్ లాగా చాలా అవసరము. ప్రభుత్వం స్పందించి ఆలయాన్ని అభివృద్ధి చేయటం సహా కావలసిన సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. రాత్రిపూట బస చేసేందుకు భవనాలు నిర్మించి వసతులు పెంచితే ఈ గుడి మరో భద్రాద్రిగా విరాజిల్లుతుందని అభిప్రాయపడుతున్నారు.